జైల్లో గడపవలసి రావటమే ఇబ్బందికరమైన పరిస్థితి. అలాంటిది సింగిల్ బ్యారెక్లో ఒంటరిగా ఉండాలంటే చాలా కష్టం. సాధారణంగా జైలు శిక్ష అనుభవిస్తూ అక్కడ కూడా కొత్త తప్పులు చేసిన వారిని, తీవ్రమైన నేరాలు చేసిన వారిని ఇటువంటి సాలిటరీ సెల్లో ఉంచుతారు. అలాగే సెలబ్రిటీలు ఇతరులతో కలిసి ఉంచటం వలన వారికి ప్రమాదం ఉంటుందన్న అనుమానం ఉంటే వాళ్లను కూడా ఒక సెల్లో ఒంటరిగా ఉంచుతారు. ప్రస్తుతం దళిత యువకుడు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన కేసులో రిమాండ్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ విధంగా సింగిల్ బ్యారెక్లో ఒంటరిగా ఉంటున్నారు. సెల్లో ఒక్కడినే ఉండలేకపోతున్నాను, తనకు తోడుగా మరొక ఖైదీని ఉంచాలని ఆయన కోర్టును పదే పదే వేడుకుంటున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యేగా, వైసీపీకి నాయకుడిగా ప్రముఖ వ్యక్తి కావటం వలన ఆయన భద్రతా కారణాల దృష్ట్యా మరొక ఖైదీని అక్కడ ఉంచలేం అని జైలు అధికారులు చెప్పడంతో కోర్టు కూడా అనుమతించడం లేదు. రిమాండ్ పొడిగింపు కోసం న్యాయమూర్తి ఎదుటకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ జైల్లో తనకు తోడు కావాలని వంశీ అడగటం, ఆ కోరిక నెరవేరకపోవటం జరుగుతూనే ఉంది. ఇదంతా నేపథ్యం అనుకుంటే ఇప్పుడు అసలు సంగతి ప్రస్తావించుకోవాలి. ముందే చెప్పుకున్నట్టు ఒక సెల్లో ఒంటరిగా ఉండటం అనేది నిజంగానే కష్టం. అయితే అలా ఉండడానికి ఎంతో దృఢమైన మానసిక బలం ఉండాలి. ఒక టర్మ్ రిమాండ్ పూర్తయిన నాటి నుంచి తనకు తోడు కావాలని గోల ప్రారంభించిన వంశీ ఇలాంటి మానసిక బలం విషయంలో చాలా వీక్గా ఉన్నారని అనుకోవాల్సి వస్తుంది. గతంలో జగన్ పాలనలో చంద్రబాబు నాయుడిని అరాచకంగా అరెస్టు చేసి చాలా దుర్మార్గమైన రీతిలో రోడ్డు మార్గంలో తరలించి మొత్తానికి ఆయన 53 రోజుల పాటు సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. తనను అరెస్టు చేసిన ప్రభుత్వ అరాచకత్వాన్ని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారే తప్ప జైలులో తనకు తోడు కావాలని మొరపెట్టుకోలేదు. వయసు రీత్యా 70 ఏళ్లు దాటిన చంద్రబాబు నాయుడుకు కొన్ని ప్రత్యేక సదుపాయాలను మాత్రం కోర్టు కల్పించింది. ఆ విషయానికి వస్తే వల్లభనేని వంశీ విన్నవించుకున్న తర్వాత ఆయనకు కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఇనుప మంచం ఇబ్బందికరంగా ఉందని అంటే పరుపు, దిండు కూడా ఏర్పాటు చేశారు. వాటి గురించి న్యాయమూర్తి ప్రత్యేకంగా ప్రశ్నించినప్పుడు అవన్నీ సౌకర్యంగానే ఉన్నాయని ఒప్పుకున్న వల్లభనేని వంశీ జైలు బ్యారెక్లో తనకు తోడు కావాలని ఆరాటపడటమే ఆయన మానసిక దౌర్బల్యానికి నిదర్శనం. ఆ మాటకొస్తే 2014 పూర్వం జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన బ్యారెక్లో మరొకరు తోడు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఏకంగా 53 రోజులు జైల్లో ఉన్నప్పటికీ తోడు అడగనే లేదన్న సంగతిని గమనించాలి. ఆయన మానసిక దారుఢ్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసించాలి. నిజానికి చంద్రబాబు వయస్సు ఎక్కువైనప్పటికీ శారీరకంగా చాలా ఫిట్గా ఉంటారు. ఆయన వయస్సు గురించి జగన్ హేళన చేసినప్పుడు ఇద్దరం కలిసి నడుద్దాం, ఎవరు ఎక్కువ దూరం నడవగలరో కూడా చూద్దాం అంటూ చంద్రబాబు సవాలు కూడా చేశారు. చంద్రబాబుకు ఉండే మానసిక బలం, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని తనకు అనుకూలంగా మలుచుకోవటం, నిబ్బరంగా ఉండటం, ధైర్యాన్ని కోల్పోకుండా బుద్ధికి పదును పెట్టుకోవటం వంటి విషయాలను చంద్రబాబును చూసి వంశీ లాంటి నాయకులంతా నేర్చుకోవాలని ప్రజలు అంటున్నారు.